ఏటీవీ సమర్పించు ఏకే ఎంటర్టైన్మెంట్స్ రన్ ఆడియో లాంచ్కి వచ్చేసిన మీ అందరికీ సాదరంగా స్వాగతం సుస్వాగతం. సాయి కార్తిక్ ఆడియో మీ అందరి ముందుకి తీసుకురాబోతున్నాం. దిస్ ఈస్ టిపికలీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్రాండెడ్ ఫిల్మ్. వెల్, సందీప్ కిషన్ గారి సినిమా అంటే ఇంకొంచెం ఫన్, ఇంకొంచెం జోష్, ఇంకొంచెం ఎనర్జీ కావాలి బాస్. సో హీఈస్ రెడీ మిమ్మల్ని అందరినీ పరుగులు పెట్టించడానికి అండ్ కలెక్షన్లో వర్షం కురిపించడానికి. సందీప్ కిషన్ ఈస్ గేరింగ్ అప్ విత్ హిస్ రన్. మరి ఈరోజు మన ముందుకి అత్యద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్సెస్ రాబోతున్నాయి. సాయి కార్తిక్ గారు అందించినటువంటి ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాం. హోలీ స్పెషల్ గా మనందరి ముందుకి రాబోతోంది రన్ హోలీ స్పెషల్, దాట్ ఈస్ ఆన్ 23rd. అండ్ మొదటి పాటను లాంచ్ చేయడానికి మన ముందుకు వస్తున్నటువంటి డైరెక్టర్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి మొట్టమొదటి సినిమా అందించినటువంటి డైరెక్టర్ వీరు పోట్ల గారిని, అండ్ అలాగే దర్శకుడి నుంచి నటుడుగా మారిన కాశీ విశ్వనాథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రన్ ఇది ఒక పెద్ద హిట్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే ఈ మధ్యన కాన్సెప్ట్లు బాగున్న సినిమాలు అన్నీ ఆడుతున్నాయి. చిన్న సినిమాలు అనిల్ కృష్ణ తీర్చిదిద్దిన విధానం షూటింగ్ టైంలో చూశాను నేను, చాలా బాగా చేశాడు. సందీప్ క్యారెక్టరు ఈ సినిమాలో ఇప్పుడు వరకు చేసిన అన్ని సినిమాల కంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత చూశాను నేను, ఎరగదీశాడు పర్ఫార్మెన్స్. అంటే ఇదేదో హీరో గురించి చెప్పడానికి కాదు, మనస్ఫూర్తిగా నేను షూటింగ్ స్పాట్లో చూశాను, చాలా బాగా చేశాడు. ఆర్టిస్టులు అందరూ కూడా ప్రతి వాళ్ళకి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, ఒక డిజైన్ ఉంది. ఆల్ ది బెస్ట్. ఈ కాన్సెప్ట్ అనిల్ గారు చెప్పగానే డెఫినెట్గా చాలా బాగుంది, కరెక్ట్ ఫిల్మ్ అని అనిపించింది. ఇమ్మీడియట్గా క్యాస్ట్ క్రూ అని చెప్పగానే సందీప్కి పర్ఫెక్ట్ అండ్ అనిల్ హ్యాస్ ఎ దట్ ఎనర్జీ ఫిల్మ్ మేకింగ్, ఎనర్జెటిక్ ఫిల్మ్ మేకింగ్. సో డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుందని అనిపించింది. థియరిటికల్గా అన్నాను అప్పుడు అనిల్ గారితో. బట్ ఇమ్మీడియట్గా ఒకసారి టీజర్ చూసినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా ఆయనకి మెసేజ్ పెట్టి ఇట్స్ టూ గుడ్ అండి, ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ వెరీ గుడ్ ఫిల్మ్ అవుతుంది అని అనిపించింది. సందీప్కి నాకు తమాషా రిలేషన్షిప్. మేమిద్దరం ఫస్ట్ టైమర్స్. తను అప్పటికి హీరో కాలేదు, నేను అప్పటికి డైరెక్టర్ని కాలేదు. తను యాక్చువల్లీ మేమిద్దరం సినిమా చేయాల్సిందే, యాక్చువల్గా కుదరలేదు. లవ్ స్టోరీ ఒకటి అనుకున్నప్పుడు. సరే, ఫైనల్గా ఆల్ ద బెస్ట్ సందీప్. అండ్ అనిల్ గారు ఎప్పుడు కూడా క్రియేటర్స్కి, టెక్నీషియన్స్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ ఓ పక్కన ఉండేసి ప్రాపర్గా ప్రాసెస్ నడుస్తున్నట్టు చూస్తాడు. సో అది ఎప్పుడు కూడా హెల్ప్ అవుతుంది టెక్నీషియన్స్కి. అండ్ ఆల్ ద బెస్ట్ అనిల్ గారు. అండ్ సుధాకర్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీరు ఇలా కంటిన్యూస్గా చేయాలి. నాతోటి నెక్స్ట్ మూవీ ఒకసారి ప్లాన్ చేస్తే ఐ విల్ బీ సో హ్యాపీ. సాంగ్ నెంబర్ 1 బుజ్జి బుజ్జి కొండకి టైం వచ్చింది. అమ్మాయో అమ్మాయో ఏ మాయో చేసావే, హై టెన్షన్ తీగల్లే దిల్ నే టచ్ చేసావే, గాలి కింద భూమి బంతిలాగా మారే, చేతి వేళ్ల పైన చందమామ వాలే, మబ్బంచుల్లో నడిచాలే, ప్రాణమంత వేల డైనమైట్లు పేలే, లోకమంతా నాకు సొంతమైన ఫీలే, ఫ్లడ్ లైట్ అల్లే వెలిగాలే. బుజ్జి బుజ్జి కొండ, బుజ్జి బుజ్జి కొండ, గుండెలకు డబ్బు సొమ్ము మార్చినావే, బుజ్జి బుజ్జి కొండ, కంటి పాప నిండా ప్రేమ రంగులను దండ పుచ్చినావే. రెడీ ఫర్ ఆర్ నెక్స్ట్ సాంగ్ రిలీజ్. మీరు రెడీగా ఉన్నారా? ఎస్, నెక్స్ట్ సాంగ్ మన ముందుకు రాబోతోంది. ఈ పాటని మన నెక్స్ట్ గెస్ట్ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా గెస్ట్ని ఆహ్వానించడానికి లెట్ మీ వెల్కమ్ మా ముగ్గురు ప్రొడ్యూసర్స్ తరపున సుధాకర్ గారు. వన్స్ మోర్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. రన్ ఆన్ టు ద స్టేజ్. Very happy for him today, and I wish the whole team a big success. And నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను స్టోరీ చెప్పేది, I narrated the script to Anil Sunkara garu, and he loved the script and he encouraged me and he motivated me, and he's a very genuine human being, and I wish all of them a great success. Thank you. Anil garu, all the best. Sandeep, all the best. Song ki time వచ్చింది.
రెయిన్బోలో కొత్త రంగు పుట్టినట్టుగా ఈ రోమియోకి జూలియట్టు దొరికినట్టుగా మిస్ యూనివర్స్ లా మిడ్ నైట్ మూనులా ఇంత అందమంటే అమూల్య బటర్ఫ్లైకి చూడిదారు చుట్టినట్టుగా ఆ మడోనాకి మంత్రమేసి మార్చినట్టుగా అంజలిన చెల్లెలా పారడైస్ మల్లెలా ఇంత అందమంటే అమూల్య. సాయి కార్తిక్ గారు 2 పాటలు మేము వినేసాం. మరి నెక్స్ట్ ఏం చేశారో చూడాలి కాబట్టి మరొక 2 గెస్ట్లని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ శ్రీ జి నాగేశ్వర రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సినిమా ఫీల్డ్లో టైం స్టార్ట్స్ ఆన్ శుక్రవారం, ఫ్రైడే స్టార్ట్ అవుతుంది ఎవరికైనా సరే. ఈ సినిమాకి శుక్రవారం రోజున అనిల్కి, సందీప్కి, న్యూ ప్రొడ్యూసర్స్ సుధాకర్ గారికి, అజయ్ గారికి బ్రహ్మాండమైన రన్తో టైం స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్ అందరికీ వస్తాయండి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మనకి టాలెంట్ ఉంటే కనుక ఒక్కసారి గుడ్ టైం వచ్చిందంటే ఇంకా ఆగదు. యుల్ హ్యావ్ ఎ లాంగ్ లాంగ్ రన్. టాలెంట్ లేకపోతే బ్యాడ్ టైం వస్తే ఆగదు. నాకు సందీప్ కిషన్ అటువంటి యాక్టర్ని నమ్మకం. ఎప్పుడు ఏదో కొత్తగా అంటే నేను షూటింగ్ టైంలో కాకుండా బయట కలిసినప్పుడు కూడా ఈజ్ లాట్ ఆఫ్ ప్యాషన్, కొత్తగా ఏమైనా చేయాలి అండ్ హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ డిఫరెంట్ యాక్టర్. ఆ తప్పనున్న యాక్టర్ కాబట్టి డెఫినెట్లీ దిస్ మూవీ అగైన్ లుక్స్ వెరీ గుడ్. సో దీంతో అతనికి ఇంకా మంచి టైం స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే అనిల్ గారు ఈ ఆల్వేస్ స్ట్రైవ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి. అండ్ ఈ సినిమాతో ఇంకో విభిన్నమైన చిత్రం ఇది కావాలని కోరుకుంటున్నాను. భాగవకి టైం వచ్చింది. సరదాగా కొన్ని సినిమా ముచ్చట్లు మనం మాట్లాడుకుందామండి. ఈ సినిమా ముచ్చట్లలో సినిమాలో నటించిన వాళ్ళు బాగా చెప్తే బాగుంటుందేమో. లెట్ మీ హ్యావ్ రాజా రవీంద్ర గారు ఆన్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ ప్రవీణ్ గారు. ఇందాక మేము చూసాం కాస్టింగ్ ప్రోమోలో, వీళ్ళు చేసిన అల్లరి ఏంటో తెలుసుకుందాం. కెన్ వీ హ్యావ్ ప్రవీణ్ గారు అండ్ రాజా రవీంద్ర గారు ఆన్ టు ద స్టేజ్. చాలా అల్లరి చేశారండి. ఏం జరిగిందో చెప్పండి తెర వెనకాల. యాక్చువల్లీ అల్లరి చేయలేదు, కొంచెం సీరియస్గా ఉన్న క్యారెక్టర్ చేసి. మీరా? ఏది అటు ఇవ్వండి. టైం వచ్చింది, మీకు ప్రమోషన్ వచ్చినట్టుంది. లేదు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో టైం వస్తేనే యాక్ట్ చేయగలుగుతుంది. సో ఈ సినిమా రన్ 23వ తారీఖు నుంచి 3 శుక్రవారాలు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతేగాని రన్లో ఏముందో చెప్పరు, చెప్పొద్దన్నారు. చెప్పొద్దన్నారా? ఓకే, టైం వస్తుందమ్మా. హోలీ రోజు మేము పండుగ చేసుకుంటాం. టైం వచ్చినప్పుడు చెప్పేస్తాం. ఆల్ రైట్ ప్రవీణ్, ఆల్ ది బెస్ట్ యూ అండి. రాజా రవీంద్ర గారు, యూ బీన్ గుంటూరు టాకీస్తో రైట్ నౌ ఫామ్లోకి తిరిగి వచ్చేసారు. వండర్ఫుల్ యాక్టర్ యూ ఆర్. మీరు తెర మీద ఇంకొంచెం ఎక్కువ కనిపించాలని కోరుకుంటూ టైం గురించి చెప్పండి. ఇక్కడ టాలెంట్తో పాటు టైమే పే చేస్తుంది. చాలామంది టాలెంట్ ఉండి టైం లేక, చాలామంది టైం ఉండి బాగుండి ఇక్కడ చాలా చాలా జరుగుతాయి. నా 30 years ఎక్స్పీరియన్స్లో చాలా చూశాను. అలాగే సందీప్ కిషన్కి సినిమా అంటే ఫ్యాషన్ కాదు, పిచ్చి. ఆ పిచ్చే తనని స్టార్ చేస్తుంది. ఇప్పుడు తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్లో హీరోగా చేసి ఏకైక మన తెలుగు హీరో సందీప్. ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి కార్తీక్ ఆస్థాను విద్వాంసుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్కి. సాయి ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ప్రపంచంలో ఉన్న గడియారాలన్నీ ఆగిపోవచ్చేమో, కానీ టైం మాత్రం ఆగదు. అది పరిగెడుతూనే ఉంటుంది, మనల్ని పరిగెట్టిస్తూనే ఉంటుంది. నీకు సాయంత్రం 5 దాకా టైం. వడ్డీ అసలు రావాలి. రాకపోతే ఎక్కడున్నా సరే నేను లేపేస్తాను. దీనికి 2 పాయింట్ లేదురా.
ఫేస్ అసలు బాగాలేదు కదా. అవునా? చీ, అదేం ఫేసు? అసలు నువ్వు ఫేస్ ఎప్పుడు చూసావురా? ఈరోజు మరొక సాంగ్ సాయి కార్తిక్ గారు అందించిన స్వరాలు సిద్ధంగా ఉన్నాయి. లెట్ మీ టేక్ యూ త్రూ ద సాంగ్ నెంబర్ 4. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి మాన్య శాసనసభ్యులు పొన్నూరు నియోజకవర్గానికి శాసనసభ్యులు శ్రీ ధూళిపాళి నరేంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రన్ సినిమా ఒక మంచి కాన్సెప్ట్తో తీసామని చెప్పడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే హీరో అయిన సందీప్ కిషన్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ సినిమా విజయవంతంగా నడవాలని, ఒక మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. రైను బోల కొత్త రంగు పుట్టినట్టుగా, ఈ రోమియోకి జూలియట్టు దొరికినట్టుగా, మిస్ యూనివర్స్ లా మిడ్ నైట్ మూనులా, ఇంత అందమంటే అమూల్య. బటర్ఫ్లైకి చూడిదారు చుట్టినట్టుగా, ఆ మడోనాకి మంత్రమేసి మార్చినట్టుగా, అంజలిన చెల్లెలా పారడైస్ మల్లెలా, ఇంత అందమంటే అమూల్య. రన్. ఐ విష్ సందీప్ కిషన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడికి వచ్చేప్పుడు ఆలోచిస్తూ వచ్చారు, రన్ అంటే ఎవరి వెనకాల ఎవరు పడుతున్నారు, ఎవరిని పరిగెట్టిస్తున్నారు. టీజర్ చూసాక అర్థమైంది, ఇట్స్ ఆల్ అబౌట్ టైం. టైం ఎవరినైనా పరిగెట్టగలదు. అండ్ ఇఫ్ యూ ఆర్ గుడ్ విత్ యువర్ వర్క్, యూ కెన్ రన్ విత్ టైమ్. I wish Sandeep Kishan and everybody in the team a 100 days run at box office. అమ్మాయో అమ్మాయో ఏ మాయో చేసావే, హై టెన్షన్ తీగల్లే దిల్ నే టచ్ చేసావే. గాలి కింద భూమి బంతిలాగా మారే, చేతి వేళ్ల పైన చందమామ వాలే, మబ్బంచుల్లో నడిచాలే. ప్రాణమంత వేల డైనమైట్లు పేలే, లోకమంతా నాకు సొంతమైన ఫీలే, ఫ్లడ్ లైట్ అల్లే వెలిగాలే. బుజ్జికొండ బుజ్జికొండ గుండెలా డబ్బు సొమ్ము మార్చినావే, బుజ్జికొండ కంటి పాప నిండా ప్రేమ రంగులను దట్టపుచ్చినావే. నాకెంతో ఇష్టమైన వ్యక్తి నా మిత్రులు అనిల్ సుంకర్ గారికి, సినిమాలను బాగా ప్రేమించే సందీప్ కిషన్కి, సాయి కార్తిక్ గారికి, అండ్ మై డైరెక్టర్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనిల్, వీళ్ళందరూ చాలా కష్టపడి చేసిన సినిమా ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ చూస్తేనే నాకు చాలా చాలా పాజిటివ్ హోప్ అనిపించింది అండ్ చాలా హై స్టాండర్డ్లో ఉంది టేకింగ్ అదంతా. ఆల్ ద బెస్ట్ అనిల్. ఎర్రగెరగా ఎడపడ ఏస్కో ఏదో పాటేస్కో మాసు పీటే కుమ్మేస్కో పాపై పెద్ద పెద్ద పెద్దవాడ డాన్స్ ఆడేస్కో పాపై పెద్ద పెద్ద పెద్దవాడ డాన్స్ ఆడేస్కో ఏ స్పీడుగా సెట్టే కొట్టి సోడా తాగి రేపర్ నెట్టేస్కో ముద్దు మీద మీ సంపెలేస్కో పాపై పెద్ద పెద్ద పెద్దవాడ డాన్స్ ఆడేస్కో పాపై పెద్ద పెద్ద పెద్దవాడ డాన్స్ ఆడేస్కో. డమాలే జీన్స్ ప్యాంటు మీద టైలు గట్టి టవలేసుకో తలకి రిబ్బన్ కట్టేసుకో బాబాయ్ పెద్ద పెద్ద పెద్దవాడ డాన్స్ ఆడేసుకో బాబాయ్ పెద్ద పెద్ద పెద్దవాడ డాన్స్ ఆడేసుకో. ఏ షర్టు హ్యాండ్ కొంచెం పైకి పైకి మడిచి కట్టేసుకో కింగులగా కాలరెట్టేసుకో బాబాయ్ పెద్ద పెద్ద పెద్దవాడ డాన్స్ ఆడేసుకో బాబాయ్ పెద్ద పెద్ద పెద్దవాడ డాన్స్ ఆడేసుకో.
Thank you, all of you. Superb, superb. But let me welcome our special guest of the day. వారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా శ్రీ అనిల్ సుంకర గారిని కోరుతున్నాను. మన తెలుగులో పుట్టి సౌత్ ఇండియాకి వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్గా ఎదిగినటువంటి ఈ వ్యక్తి శ్రీ ఏఎం రత్నం గారు. లెట్ మీ వెల్కమ్ శ్రీ అనిల్ సుంకర గారు అండ్ ఏఎం రత్నం గారు ఆన్ టు ద స్టేజ్. కిషోర్ గారికి పాటి గారిని, సుధాకర్ చెర్కూరి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. Let me welcome director Ani Kanneganti onto the stage. Ladies and gentlemen, the young director Ani Kanneganti. సాంగ్ బాగా నచ్చిందా? యా, వింటుంటేనే డాన్స్ చేయాలనిపిస్తున్నట్టుగా ఉంది కదా బీట్. యా, దీనికి ఏంటంటే ఒక చిన్న కాంపిటీషన్ రన్ చేస్తున్నాం. మీలో ఎవరికైనా సినిమాలో మీ డాన్స్ చూసుకోవాలని ఉంటే ఒక మంచి అవకాశం ఇది. ఈ సాంగ్కి సంబంధించి మీరు ఎవరన్నా వీళ్ళలా కాకుండా ఇంకా మంచి డ్యాన్స్ ఎవరన్నా చేయగలిగితే, ఇప్పుడు వేసిన పర్ఫార్మెన్స్ కాకుండా ఇంకా మంచి డ్యాన్స్ ఎవరన్నా వేయగలిగితే ఆ డ్యాన్స్ని ఒక వీడియో తీసి మీ సెల్ ఫోన్లో షూట్ చేసినా పర్లేదు, ఆ షూట్ చేసింది మాకు పంపిస్తే మా మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లు చెప్తారు. ఇప్పుడు ఆ వచ్చిన వాటిలో మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఒక 5-6 సెలెక్ట్ చేసి ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా సినిమాలో బ్లూపర్స్లో పెట్టి రిలీజ్ చేస్తాం. అంటే సినిమాలో మీ డ్యాన్స్ ఉంటుంది. సినిమా ఎక్కడొచ్చినా, థియేటర్లో వచ్చినా, బయట టీవీలో చూసినా మీరు కూడా సినిమాలో ఉంటారు. సో ఇది కొత్త బాగుంటుంది, అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అని చెప్పేసి ఈ కాంపిటీషన్ పెట్టాం. డబ్బు సొమ్ము మార్చినావే, పుచ్చి పుచ్చికొండ కంటి పాప నిండా ప్రేమ రంగులను దండ పుచ్చినావే. సాంగ్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కాలం క్రితం తమిళ్లో ఇదే టైటిల్తో రన్ అనే సినిమా నేను తీశాను. ఆ రన్ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రన్ టైటిల్ అది సబ్జెక్ట్ కోసం పెట్టాం, ఇక్కడ టైం కోసం పెట్టారు. సో అనిల్ గారు రన్ లాగే కొద్ది కాలంలో చాలా సినిమాలు తీశారు, ఇంకా చాలా సినిమాలు తీస్తున్నారు. సో టైం ఎంత ముఖ్యమైన బాగా తెలుసు. ఇవాళ ఈ స్టేజ్ మీద ఎంతమంది హీరోస్ అందరూ ఇక్కడ ఒకటిగా ఉన్నారంటే వాళ్ళ మంచితనం, వాళ్ళ హార్డ్ వర్కింగ్ ఏని కారణం. సో ఆల్ ద బెస్ట్ అనిల్ గారు. టైం 2 రకాలు, ఒకటి గుడ్ టైం, 2 బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది. పేరేమన్నావు? సంజు అన్న. మాణిక్. నేను కాళీ. నేను లైట్ హౌస్. ఐఎమ్ శ్రీనివాసులు గారు. నేనే పద్మావతి. ఓ బిల్లీ చికెన్. ఓ చిల్లీ చికెన్. 1 పాయింట్. ఏం పోలీసు అయ్యా నువ్వు? ఫ్లూట్ జింక ముందు ఓదు, పద్మావతి ముందు కాదు. 2 పాయింట్. హాల్ అవుట్ పెడితే పడని దోమలు ఉంటాయేమో కానీ పొగిడితే పడని అమ్మాయి ఉండదురా. అర్థమైందా? 3 పాయింట్. ఎర్రటి ఎండలో నడి రోడ్డు మీద గుడ్డలోడ తీసి నుంచో పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు నేను చేసుకుపోయే అమ్మాయి చాలా కష్టపడుతుందని. కష్టపడడానికి రెడీయా? నా సంగతి నీకు బాగా తెలుసు మనీక్. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. ఏమైంది రే బండి తీరా? రన్ ఈ సినిమా
ఐ థింక్ 1 year బ్యాక్ సందీప్తో అన్నాను చేద్దాం ఎలా ఉంటుందని. ఏదో అన్నాడు. దెన్ సడన్గా రైట్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ రైట్స్ దొరికినాయి అని తెలియగానే అదే టైంకి సుధాకర్ ఉండి చేసేద్దాం ఈ మూవీ, డెఫినెట్గా ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం అన్న. వాట్ ఐ డిడ్ ఇస్ కాల్ సందీప్, ఏమీ మాట్లాడొద్దు, మనం చేస్తున్నాం, ఈ ఒక్కసారికి నా మీద పూర్తి నమ్మకంతో ఏం మాట్లాడకుండా ఓకే అన్న. అండ్ ఇమీడియట్లీ హీ టోల్డ్ ఎస్, ఇంకా వేరే మాట కూడా లేదు. అండ్ దట్స్ హౌ దిస్ రన్ కేమ్ అప్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్సెప్ట్ మూవీస్ తెలుగులో మేము చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అనిల్ సినిమాకి వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ సౌత్ ఇండియా వర్క్ ఇన్ మలయాళం. సో అదే సోల్ మిస్ అవ్వకుండా ఎలా చేయాలి అని అనిల్ నా దగ్గరికి వేరే స్టోరీతో వచ్చాడు. బట్ ద విజువల్స్ హీ షోడ్, స్పార్క్ ఉంది, అంతకుముందు నోకియో చూశాను, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని వి సెలెక్టెడ్ హిమ్. అండ్ హీఈస్ ద మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్ ఐ కెన్ టెల్ యూ. అంటే షార్ట్ మేకింగ్ కానీ అండ్ ద ఎఫర్ట్ హీ కీప్స్ ఆల్మోస్ట్ day 1 నుంచి ఇప్పుడు వరకు, ఈవెన్ ట్రైలర్ కటింగ్ కానీ ఎవ్రీథింగ్ హీల్ టేక్ కేర్ ఆఫ్. అంటే ఒక డైరెక్టర్కి చేయాల్సిన పనులన్నీ ఎవ్రీ వన్, ఆల్ ద 24 crafts he will try to work on it. Thanks Anil. The movie became అంటే చూడగానే డెఫినెట్గా మనం అనుకున్నది వచ్చింది అనే వన్ ఆఫ్ ద మూవీస్ ఇస్ దిస్ వన్. నెక్స్ట్ థింగ్ ఈజ్ మహత్. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ కావాలి అండ్ ఒక హీరో అయితే బాగుంటుంది అనిపించి ఎందుకో మహత్ కాల్ చేశాను. ఇమీడియట్లీ హీ టోల్డ్ ఎస్ నేను చేస్తున్నాను. అండ్ ఆ క్యారెక్టర్ కేమ్ అవుట్ వెరీ స్టన్నింగ్. థ్యాంక్ యూ మహత్. లాస్ట్లీ బట్ టుడే ఇట్ హ్యాస్ టు బి ఫస్ట్, మా సాయి కార్తిక్. మార్నింగ్ 4కి కూడా కాల్ చేస్తాను నేను తనకి. ఏంటంటే అర్జెంట్గా ఏదైనా పని కావాల్సి వస్తే లేపేస్తాను, అంత చనువు ఉంది. అండ్ ఐ నో హిమ్ ఫర్ ద పాస్ట్ 4-5 years, హౌ హీ గాట్ బిగ్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ వీఆర్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇందాక ఝాన్సీ గారు అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ అని. అండ్ హీ విల్ బీ ఆఫ్టర్ దిస్ ఇయర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.